ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు ఈ ఆదివారపు పరిశుద్ధ సమయంలో మీకు అందించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు కృపలో ఈ ఆదివారం మీరందరూ దేవుని మందిరములో దేవునికి కనిపించాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. కుటుంబాలుగా దేవునికి ఆగపడండి. ఎవరు కూడా దేవునికి కనిపించకుండా ఉండగాకండి. దేవుడు చూస్తాడు, ఈ ఆదివారం నా బిడ్డ వచ్చిందా లేదా, నాకు కనిపించిందా లేదా, ఎక్కడుంది, ఏం చేస్తుంది, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది అని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో దేవునికి కనిపించడానికి ఆసక్తి కలిగి పరుగున ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచండి, సాక్షులుగా ఉండండి. దేవుడిచ్చింది అర్పించండి, మహిమపరచండి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. భక్తుడైన దావీదు యొక్క అనుభవంలో ఒక మాట చెప్తాను. 111వ కీర్తన 1వ వచనంలో 111వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో. యథార్థత, పూర్ణ హృదయం, యథార్థవంతుల సభ, సమాజము పూర్ణ హృదయముతో. దేవుని మందిరమే యథార్థవంతుల సభ, దేవుని మందిరమే, దేవుని సంఘమే ఏమంటే సమాజము అనేదిగా మనం చూడాలి. కాబట్టి క్రైస్తవ సమాజంతో, దేవుని ప్రజలతో, దేవుని మందిరములో, సమాజంలో యెహోవాను స్తుతించండి, యెహోవాను ఘనపరచండి. ప్రజలందరి ఎదుట దేవుడు మీకు చేసిన గొప్ప కార్యాలు సాక్షార్థంగా మీరు ఉండండి. ఆయన ప్రకటించండి, సాక్షార్థంగా ఆయన్ని వివరించండి. సమాజంలో యథార్థవంతుల సభలో పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించండి. మౌనంగా కూర్చోగాకండి. మందిరంలో ఒకళ్ళు పాట పాడుతుంటే నాకెందుకులే అనుకోగాకండి. వాక్యం చెప్తుంటే నిద్రలు పోగాకండి. అర్థమవుతుందా? పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా, ఆసక్తిగా వినండి. ఏ మాట అయినా ఇది నా కొరకే అనుకోండి, మీ ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎదురు చూస్తాడు. ఆ సమాజంలోకి వెళ్ళి దేవుని స్తుతించాలి, ఆ సభలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు కృప మీకు తోడయుడునుగాక. ఈ ఆదివారం ప్రభు శుభాలు మీ అందరికీ, మీ కుటుంబాలకి విస్తరించునుగాక. క్షేమం కలుగునుగాక. సంతోష ఆనందాలతో, మందిరంలో ఉన్న ఆశీర్వాదాలతో తిరిగి ఇంటికొచ్చుదురుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు. మీ కృపలో ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన సమాజంలో, నాయన సభలో నిన్ను స్తుతించటానికి ఆసక్తి కలిగి నీ సన్నిధికి పరిగెత్తి కృప దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.